హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా టమాటో పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. ఈ పచ్చడి వేడివేడిగా అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 7-8 గ్రీన్ చిల్లీ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పల్లీలు పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 7 to 8 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత టమాటా అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీలోకి పోపు వేసుకోకపోయినా పర్లేదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు కూడా ట్రై చేసి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా అండ్ క్విక్గా టమాటో పల్లి చట్నీ రెడీ. ఈ చట్నీ రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.